హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ 10th క్లాస్ 193 పేజ్ లో ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే సవిత హమీదాలు స్నేహితులు అయితే వారిద్దరు పుట్టినరోజు వేరువేరుగా రావడానికి సంభావ్యత ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ లీప్ సంవత్సరం గానీ అని స్పెషల్ గా మెన్షన్ ఎక్కడ చేయలేదు కాబట్టి ఇది మనకి సాధారణమైన సంవత్సరంగానే మనం తీసుకోవాలి. వాడేమంటున్నాడు వేరువేరుగా రావడానికి అంటే వాళ్ళ బర్త్డేలు వేరువేరుగా రావాలి అని అంటున్నాడు. అంటే మొత్తం సంవత్సరంలో 365 రోజులు ఉంటే వాళ్ళిద్దరు బర్త్డేలు కూడా వేరువేరుగా రావాలి అని అంటున్నాడు. అంటే 365 రోజుల్లో వాళ్ళిద్దరు తాలూకా బర్త్డేలో రావడానికి సంభావ్యత అంత ఒకే రోజు ఒక్కటి మాత్రం అవుతుంది. సపోజ్ నేను January 30 అనుకున్నాను. January 30నే సవిత హమీదాలు ఇద్దరు పుట్టారు అనుకుంటే ఆ ఒక్క రోజు అనేది 365 రోజులు ఒక రోజు అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టడానికి అడిగినటువంటి సంభావ్యత అడిగితే 1/365 అవుతుంది. మరి ఆ ఒక్క రోజు వదిలిగా మిగిలిన 364 రోజులు వాళ్ళిద్దరు వేరు వేరు బర్త్డేలే కదా చేసుకుంటారు. కాబట్టి మనకి కావాల్సిన 364 రోజులు బై 365 రోజులు. ఇదేంటి అంటే మనకి వాళ్ళిద్దరూ వేరువేరుగా బర్త్డేలు రావడానికి జరిగినటువంటి సంభావ్యత. అదే మనకి వాళ్ళిద్దరూ ఒకే రోజు జరుపుకునే సంభావ్యత అడిగితే 1/365 అవుతుంది. మనకి ఇక్కడ వేరు వేరు అడిగాడు కాబట్టి 364/65. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.